కల్కి టెంపుల్ కు కోర్టు షాక్. లా స్టూడెంట్ పై అత్యాచారం, డిజిటల్ గంగిరెద్దు, అందాల అరకు. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తలలో చూద్దాం. స్వచ్ఛ శ్రీకాకుళం తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రామ్మోహన్ నాయుడు. వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కమ్యూనిటీ టాయిలెట్ ను ప్రజలు ఉపయోగించేలా రీమోడల్ చేసి అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో టాయిలెట్ ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని, శ్రీకాకుళంలో మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా మనం నిర్మించడం జరిగింది. అది ఇంకా పెద్ద ఎత్తున వాడే విధంగా ప్రజల్ని కూడా మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి రెనోవేట్ చేసుకొని ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ తిరిగి ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక మిషన్ మోడ్లో భవిష్యత్తులో కూడా ఎక్కడైనా హాట్స్పాట్స్ చూసుకొని పబ్లిక్ దగ్గర అవసరమైన దగ్గర టాయిలెట్స్ లేని ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. తిరుపతి జిల్లా వరదాయపాలెంలో నిర్మించిన కల్కి టెంపుల్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కల్కి టెంపుల్ కు ప్రభుత్వ అనుమతులు లేవంటూ వరదాయపాలెంకు చెందిన ముని చంద్రశేఖర్ ఇతరులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా 100 కోట్లతో కట్టడాలు నిర్మించారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ పంచాయతీరాజ్ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతల అండదండలతో కల్కి టెంపుల్ను నిర్మించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. తక్షణమే ఆ కట్టడాలు కూల్చివేయాలని తెలిపారు. ఇక పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కల్కి టెంపుల్ యాజమాన్యానికి నోటీసులు పంపించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగతో పాటు మరికొందరు ఉన్నారు. గతంలో వైసీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ముందుగా కుదుర్చుకున్న షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఈ రోజు హాజరు కాలేకపోతున్నారంటూ విచారణ అధికారికి తన లాయర్ ద్వారా నోటీసులు అందించారు. తదుపరి హాజరుకు వారం రోజుల పాటు గడువు కావాలని కోరారు వర్మ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అసభ్య పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఆయనపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ పోలీసులు గతంలో ఆర్జీవీకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇవాళ పోలీసులు విచారణకు హాజరు కావాల్సి ఉంది వర్మ. అయితే తనకు సమయం కావాలంటూ ఆర్జీవీ పోలీసులకు సమాచారం పంపించారు. ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల గుంతలను ప్రభుత్వం పూడ్చినందుకు ఆర్టీసీ డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. భీమవరం ఆర్టీసీ డిపోలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు ఆర్టీసీ ఏపీపీటీడీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కర్స్ పాలాభిషేకం చేశారు. గతంలో తుని డిపోకు చెందిన అవుట్ సోర్సింగ్ డ్రైవర్ లోవరాజు బస్సు ఆగిపోవడంతో బస్సు దిగి డాన్స్ చేశాడు. ఈ ఘటనపై అప్పటి అధికారులు డ్రైవర్ను సస్పెండ్ కూడా చేశారు. మంత్రి లోకేష్ ఆదేశంతో లోవరాజును ఉద్యోగంలోకి తీసుకోవడంతో డ్రైవర్లంతా హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి ఐ క్యాంపును బీజేపీ నేత దాడి అప్పారావు ప్రారంభించారు. ఈ క్యాంపులో కంటి సమస్యలతో బాధపడుతున్న 300 మందికి కంటి పరీక్ష నిర్వహించారు. వీరిలో కొంతమందికి శుక్లాలు ఉన్నట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వీరందరికీ ఆపరేషన్ చేయిస్తామని నిర్వాహకులు చెప్పారు. పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని, టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆదేశాలతో ఐ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలుగు యువత నాయకులు తెలిపారు. తెలుగు యువత ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి ఐ క్యాంప్ కి విశేష స్పందన వచ్చింది. అలాగే మనకి టీడీపీ లేని మన కేసినేని చిన్ని గారు కానీ, బేగ్ గారు కానీ వీరి ఆదేశాల మేరకు మేము ప్రజల్లో ఎప్పుడూ ఉంటూ ప్రజలకు ఏం కావాలో చూసుకోమని చెప్పిన ఆదేశాల ప్రకారం మేము ఈ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే అమరావతి ఐ క్యాంప్ వారు ఫ్రీ చెకప్ చేస్తూ వారు ఎవరికైనా పేదలకి కానీ, ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీగా కూడా మేము ఆపరేషన్ చేస్తామని ముందుకొచ్చారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ ప్రభుత్వ యువజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెట్విన్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్, బ్యూటీషియన్, కంప్యూటర్ ల్యాబ్, ఎంఎస్ ఆఫీస్, అకౌంటెంట్ విభాగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మంత్రి గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఎలక్ట్రిక్, మెకానిక్ శిక్షణ కోర్సులు ఉన్నాయని తెలిపారు. శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగాలిచ్చే బాధ్యత తమదని మంత్రి చెప్పారు. విదేశాల్లో నర్స్, డ్రైవర్, వంట మనిషి లాంటి ఉద్యోగాల కోసం వెళ్లాలి అనుకునే వారికి టామ్కామ్ ద్వారా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుట్టు మిషన్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా కంప్యూటర్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, బ్యూటీ పార్లర్లకు సంబంధించి కావచ్చు, లేదా మెకానిషన్ అయితే ఇలా మనం రోజు వాడే వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అయితే వాటిని కూడా చేసుకోవడంతో పాటుగా ఇంకా కొన్ని కోర్సుల్ని నేను పెట్టమని చెప్పినాను. ఆ కొన్ని కోర్సులు ఇంకా కూడా మీరు వీటిని సక్సెస్ చేస్తే అందరూ వచ్చి ఎన్రోల్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ పొందితే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కూడా నేను చర్య తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందంటూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. తెలంగాణలో హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో వందల కోట్ల యాడ్స్ ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఏం చేశారని విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. హామీలు ఎగ్గొట్టినందుకు విజయోత్సవ సభల అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, మహిళల మీద గౌరవం ఉంటే మీరు మాట ఇచ్చాం, పూర్తి చేశామని చెప్పారు. ఎన్ని అబద్ధాలు అసలు, ఎంత ఘోరం ఇది. మాట ఇచ్చాం పూర్తి చేశామంటే దాని అర్థమైంది. అసలు పూర్తి చేసినామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తులం బంగారం, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన 1,00,000తో పాటుగా తులం బంగారంతో పాటుగా 1,00,000 రూపాయలు ఇస్తున్నాము, పూర్తి చేసినాం. ఇస్తున్నారా అంటే ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా లగచర్ల ఘటనలో రైతులకు మద్దతు తెలిపిన కొడకండ్ల మండలం గిర్నితండాకు చెందిన మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుపల మండలాల్లోని బీఆర్ఎస్ నాయకులను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడంపై ధరావత్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంత ధోరణికి పరాకాష్ట అంటూ ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వేములవాడలో పర్యటించబోతున్నారు. సీఎం పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, నూలు డిపో, జిల్లా ఎస్పీ కార్యాలయం, ఆసుపత్రి భవనం, మేడిపల్లి జూనియర్ కళాశాల, రుద్రంగిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని శ్రీనివాస్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా 100 కోట్లు ఇస్తామని అభివృద్ధి చేయలేదంటూ ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా 100 కోట్లని 500 కోట్ల అభివృద్ధి చేసిన నానా పైసలు ఇవ్వలే. ఈరోజు దేవాలయం చూడండి, కొత్త ఇటుక పెట్టలే, పాతికిటికి తీయలే. అంటే వాళ్ళ ఆయంలో అనా పైస పనికి కూడా అభివృద్ధి జరగలేదు. ఈరోజు మేము 50 కోట్లు వెచ్చించి ఈ పనులు ముందుకు పోయేటప్పుడు మరో 26 కోట్లు అవసరం అని చెప్పని ఇంజనీరింగ్ అధికారులు చెప్తే కలిపి 76 కోట్లకు నిన్నటి రోజే పరిపాలన అనుమతులు కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ నూతన కార్యాలయ పనులను ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. గత ప్రభుత్వం 69 కోట్ల రూపాయల నిధులతో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించాలని తలపెట్టింది. అయితే 25% పనులు కూడా పూర్తి కాలేదంటూ వారు తెలిపారు. నిధుల లేమితో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. దీనిపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గతంలో మంజూరైనటువంటి పనులు ప్రారంభమై శంకుస్థాపనకు చేసి మరి మధ్యలోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి బిల్డింగులు, వీటన్నిటి మీద కూడా రేపు ప్రభుత్వంతో చర్చించాలి, అదేవిధంగా అసెంబ్లీలో ప్రస్తావించాలన్నటువంటి ఆలోచనతోని ఈ యొక్క పెండింగ్ పనుల మీద సమీక్ష చేయడం జరిగింది. విసిరేసినటువంటి జిల్లాగా ఉన్నటువంటి జిల్లాకి నిధులు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు మరి చెల్లించకపోవడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల పనులన్నీ కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి.
స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతం కోసం పోరాటాలు చేస్తూనే ఉంటుందని తెలిపారు పోడెం వీరయ్య. సోనియా, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతానికి మేమంతా కృషి చేస్తామని పోడెం తెలిపారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను నేటి నుంచి డిసెంబర్ 7 వరకు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆదిలాబాద్ కలెక్టర్ రాజాశీషా. ఇందులో భాగంగా ప్రచార రథాలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాన ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు కలెక్టర్. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని ఝాన్సీ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ రాజాశీషా ప్రారంభించారు. ఆదివాసీ యువకులతో కలిసి రక్తదానం చేశారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళలు రక్తహీనతతో మృత్యువాత పడుతున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది ఆదివాసీ యువకులు రక్తదానం చేయడాన్ని ఆయన అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఏర్పాటు చేసిన 43 సీసీ కెమెరాస్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు. అనంతరం స్టేషన్లో రికార్డ్స్ ఆయన పరిశీలించారు. స్టేషన్లో నమోదున్న కేసుల వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అలసత్వం వహించొద్దంటూ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అధికారులకు, సిబ్బందికి ఎవరికైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్ల డిమాండ్లపై అసెంబ్లీ నమోదైన మినిట్స్ పై ప్రభుత్వం వెంటనే జీవో ఇవ్వాలని తెలిపారు. ఆశా వర్కర్స్ కు కనీస వేతనాలు, సెలవులు ఇవ్వాలంటూ సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలంటూ కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ధర్నా చేపట్టింది. జిల్లాల విభజన తర్వాత శ్రీకాకుళం జిల్లాలకు ఐటీడీఏ లేకుండా పోయిందంటూ ఆదివాసీ నేత వాబయోగి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదని తెలిపారు. ఐటీడీఏ ఏర్పాటు చేయకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం విద్యుత్ సదన్ వద్ద వామపక్ష నేతలు ధర్నా చేపట్టారు. స్మార్ట్ మీటర్స్ కు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పాత విధానాల్ని అవలంబిస్తూ ప్రజల మీద భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. విద్యుత్ ఛార్జీలతో పాటు నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజల జీవనం కష్టంగా మారిందని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దొంగలు హల్చల్ చేశారు. మల్లెతోటలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారు. దొంగలు 2 ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. 2,50,000 నగదుతో పాటు 2 సవర్ల బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. సింగరాయకొండ జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాళాలు వేసి ఊరికి వెళ్లాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో పెళ్లి ఇంట భారీ చోరీ జరిగింది. ఇంట్లోని వారంతా పెళ్లి హడావిడిలో ఉండటంతో దొంగలు నగలను, డబ్బును బీరువా నుంచి కాజేశారు. 133 తులాల గోల్డ్, 80 తులాల వెండి నగలు, 2.5 లక్షల నగదు మాయమైంది. శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్సి రాధా బాలకృష్ణ కుమార్తె వివాహం ఈ నెల 20న జరగబోతోంది. ఈ పెళ్లి కోసం భారీగా బంగారు, వెండి నగలు కొనుగోలు చేశారు. వాటిని జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టారు. ఆదివారం హల్దీ కార్యక్రమం అనంతరం మెహందీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అనంతరం తమ ఒంటిపై ఉన్న నగలు దాచిపెట్టేందుకు బీరువాను మహిళలు తెరిచారు. దీంతో బీరువాలో ఉన్న గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్, డబ్బు కనిపించకపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఇల్లు మొత్తం వెతికినా ఎక్కడా నగలు కనిపించకపోవడంతో శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు గదిలోకి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. క్లూస్ టీంను రప్పించి వేలి ముద్రలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. ధర్మం చేసేవారిని సులభంగా ఉండేందుకు గంగిరెద్దులు ఆడించే వాళ్ళు డిజిటల్ లావాదేవీలను వినియోగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం అన్నారం గ్రామంలో గంగిరెద్దులు ఆడించే వాళ్ళు డిజిటల్ టెక్నాలజీ వినియోగించడం అందరినీ అబ్బురపరుస్తోంది. గంగిరెద్దు తలపై డిజిటల్ స్కానర్ను ఏర్పాటు చేశారు. చాలా మంది ఫోన్ పేకు అలవాటు పడటంతో
జేబులో నగదు లేకపోవడం లేదు. అలాంటి వారి కోసం ఫోన్ పే ఏర్పాటు చేసినట్టుగా గంగిరెద్దుల వాళ్ళు చెప్తున్నారు. సంప్రదాయ గంగిరెద్దులు ఇప్పటికీ ప్రజల ఆదరణ పొందుతూనే ఉన్నాయి. అయితే గంగిరెద్దులు ఆడించేవారు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పూర్వకాల సాంప్రదాయాలకు కొత్త రూపాన్ని తీసుకొస్తున్నారు. కొత్త తరానికి మరింత చేరువ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్నాయి. విశాఖలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓలా స్టూడెంట్ పై 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనని న్యూడ్ వీడియోలతో బెదిరించి తనపై అత్యాచారం చేశారంటూ బాధితురాలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నెలకొన్న పరిస్థితులు, భక్తులకు కల్పించాల్సిన భద్రతా చర్యలను పరిశీలించారు. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించామని ఐజీ తెలిపారు. ఆలయ పరిసరాల్లో జేబు దొంగలు, బైకు దొంగలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా కలువాయి మండలం రాజుపాలెంలోని పరమానంద స్వామి ఆశ్రమాన్ని శ్రీ 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 తిదండి చిరజీయర్ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల భుజాలకు శంకు చక్ర ముద్రలు వేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామీజీ. భక్తులు స్వామివారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రీ సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద సత్య సాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం జ్యోతి వెలిగించి మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. బాబా జయంతి వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పుట్టపర్తికి ప్రపంచ దేశాల్లో సత్యసాయిబాబా వల్లే ఎనలేని గుర్తింపు వచ్చిందని ఆమె తెలిపారు. అలాగే సమాజంలో మహిళల ప్రాధాన్యం గురించి భక్తులకు వివరించారు. మహిళలు సమాజంలో కీలక పదవులు పొందుతూ సమాజానికి సేవలు చేస్తూ గుర్తింపు తెస్తున్నారని సూరేపల్లి నంద కొనియాడారు. ప్రతి మహిళ ధైర్యంతో ముందుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా భక్తులతో ప్రశాంతి నిలయం నూతన శోభ సంతరించుకుంది. మహిళలు బ్యాండ్, సంగీత వాయిద్యాలను వాయించడం కూడా ఆకట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో పర్యాటకుల సందడి కనిపిస్తోంది. మంచు కురిసే వేళ అరకు తెల్లని దుప్పటి పరిచినట్టుగా పర్యాటకులను కనువిందు చేస్తోంది. పచ్చని అడవి, ఎత్తైన కొండలు, జలపాతాల మధ్య మేఘాలు పర్యాటకులను ఒక వింత అనుభూతిని కలిగేలా చేస్తోంది. ఇక శీతాకాలంలో అరకులోని ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కళ్ల ముందు ఆవిష్కృతం అవుతున్న అందమైన ప్రకృతి దృశ్యాన్ని చూసి తమను తాము మైమర్చిపోతున్నారు పర్యాటకులు. మేఘాలలో నడుస్తున్నట్టు, పాల సముద్రంపై తేలుతున్నట్టు అనుభూతిని పొందుతున్నారు పర్యాటకులు. మాడగడ వ్యూ పాయింట్ పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. మేఘాల కొండపై నుంచి గిరిజన తింసా నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. పర్యాటకులు గిరిజనుల మాదిరి అలంకరించుకుని వారితో కలిసి స్టెప్పులేసి సందడి చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టే అధికారులు లేక వందలాది వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోతున్నాయి. దీంతో ఇబ్బందులకు గురవుతున్నట్టుగా పర్యాటకులు చెబుతున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరులో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు, అరకులో 8.9 డిగ్రీలుగా నమోదైంది. రోజు రోజుకి చలి తీవ్రత ఎక్కువ అవుతూ ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం వేళ దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.